హాయ్ అండి. ఈ చిన్న చిన్న దోసకాయల్ని మీరు ఎప్పుడైనా చూసారా? వీటిని బుడం దోసకాయలు అని అంటారు. ఇవి రాయలసీమ వైపు ఎక్కువగా దొరుకుతాయి. ఈ బుడం దోసకాయతో టేస్టీ పప్పు వండుకుందాం ఇప్పుడు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని పీల్ తీయకుండా వండుకుంటేనే బాగుంటుంది. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకుని సగానికి కట్ చేసుకుని, మరీ చిన్న ముక్కలు కాకుండా కాస్త పెద్ద ముక్కలు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క దోసకాయ కాస్త చేదుగా ఉంటుంది, చూసుకుని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మామూలు కందిపప్పు ఇంకా ఎర్ర కందిపప్పు 2 కలిపి నానబెట్టుకున్నాను. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఈ కందిపప్పులో వేసుకోవాలి. దీనిలోనే 4-5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, టమాటా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. దోసకాయ పుల్లగానే ఉంటుంది, ఇంకా టొమాటో కూడా యాడ్ చేశాం కాబట్టి కాస్త పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మరీ మెత్తగా మ్యాష్ అయిపోతే ఈ దోసకాయ పప్పు అస్సలు బాగోదండి. చూడండి, మనం విడిగా వండుకుంటాం కదా, అలా ఉడికితే టేస్ట్ బాగుంటుందన్నమాట. అన్నీ ఉడికిపోవాలి, అలాగని మరీ మ్యాష్ అవ్వకూడదన్నమాట. ఇప్పుడు కాస్త కల్లుప్పు వేసుకుని పప్పు గుత్తితో చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ముక్కలు ముక్కలుగానే కనిపించాలన్నమాట. చూడండి, పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, తాలింపు దినుసులు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని ఈ పోపుని పప్పులో వేసుకుంటే టేస్టీ బుడం దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. మామూలు దోసకాయ కంటే ఈ బుడం దోసకాయ ఫ్లేవర్ కాస్త ఎక్కువగానే ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ బుడం దోసకాయలు దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.